నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. రాబోయే ఈద్ అల్ ఫితర్ కు ముందు కువైట్ దినార్ల యొక్క వివిధ డినామినేషన్లలో ఈద్ బహుమతులు పంపిణీ చేసే 10 ప్రత్యేక ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు అవెన్యూస్ ప్రకటించింది. వీటిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ ఏటీఎంలు చీజీ కేక్ ఫ్యాక్టరీ ఎదురుగా మరియు స్టార్ బక్స్ మరియు బెర్షియా మధ్య 2వ డోమ్లో ఉన్నాయి. ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు వరకు ఇవి పనిచేస్తాయని ప్రకటించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ భాగస్వామ్యంతో అందించబడిన ఈ సేవకు గత సంవత్సరాల్లో సందర్శకుల నుంచి మంచి ఆదరణ లభించిందని ది అవెన్యూస్ యాజమాన్యం తెలిపింది. పండుగ సందర్భంగా ఈదియాగా పంపిణీ చేయడానికి కొత్త నోట్లను పొందడంలో సహాయపడడం ఈ చొరవ లక్ష్యమని ప్రకటించారు. ఈద్ అల్ ఫితర్ సెలవుల సమయాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని రాయల్ ఉమెన్ పోలీసులు కోరారు. ముఖ్యంగా సెలవుల రోజుల్లో మార్కెట్లలో కార్యకలాపాలు మరియు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని గుర్తు చేశారు. ఈద్ సెలవుల సమయంలో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ భద్రతా నియమాలను పాటించడం ముఖ్యమని పేర్కొన్నారు. డ్రిఫ్టింగ్, ప్రదర్శనలు ఇవ్వడం మరియు వాహనాలపై నిబంధనలకు అనుగుణంగా లేని ఎగ్జాస్ట్ సిస్టమ్లను ఏర్పాటు చేయడం వంటి ప్రమాదకరమైన ప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజాశాంతికి అంతరాయం కలిగించడం, ఇతరుల భద్రతకు హాని కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహ్రెయిన్లోని అధికారులు భద్రత, రక్షణ మరియు ప్రజాసేవ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కెప్టెన్ అబ్దుల్లా అల్ మన్నాయ్ తెలిపారు. నేషనల్ కమ్యూనికేషన్ సెంటర్ రోజువారీ బ్రీఫింగ్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా వాహనాల నుండి ఇబ్బందికరమైన శబ్దాలను ఉత్పత్తి చేసినందుకు 45 మంది డ్రైవర్లపై ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ చట్టపరమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ ప్రవర్తన నివాసితులలో భయాన్ని కలిగించిందని మరియు ప్రజల ప్రశాంతకు భంగం కలిగించిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలిపారు. బహ్రెయిన్లోని లక్ష్యాలకు ప్రత్యక్ష ముప్పు గుర్తించినప్పుడు మాత్రమే అత్యవసర సైరన్లు మరియు వైర్లెస్ హెచ్చరిక వ్యవస్థలు యాక్టివేట్ చేయబడతాయని అల్ మన్నాయ్ స్పష్టం చేశారు. ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ వాహనదారులకు అత్యవసర విజ్ఞప్తిని జారీ చేసింది. దేశవ్యాప్తంగా విద్యుత్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల ముందు వాహనాలను ఆపొద్దని లేదా పార్క్ చేయొద్దని గుర్తు చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఛానల్లో అధికారిక ప్రకటనను పోస్ట్ చేసింది. ప్రతి డ్రైవర్ సూచనలు మరియు మార్గదర్శకాలను గౌరవించాలని పిలుపునిచ్చింది. విద్యుత్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్లు ఖతార్ నమ్మకమైన విద్యుత్ నెట్వర్క్ సరఫరాకు వెన్నెముకగా నిలుస్తుంది. ఖతార్ వ్యాప్తంగా గృహాలు, వ్యాపారాలు మరియు అవసరమైన సేవలకు అధిక నాణ్యత విద్యుత్ను సరఫరా చేస్తోంది. ఈ సౌకర్యాల ముందు పార్కింగ్ చేయడం లేదా వాహనాలు ఆపడం వల్ల సాంకేతిక బృందాలు, నిర్వహణ సిబ్బంది మరియు అత్యవసర ప్రతిస్పందనదారులకు కీలకమైన యాక్సెస్ మార్గాలు నిలిచిపోతాయన్నారు. ఆ సైట్లలో చేరుకోవడానికి ఏదైనా ఆలస్యం, లోపాలు లేదా అంతరాయంలో సమయంలో త్వరిత మరమ్మతులకు ఆటంకం కలిగించొచ్చని అన్నారు. యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ఎమిరాటీ బాలల దినోత్సవం సందర్భంగా తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. యుఏఈలోని పిల్లలందరికీ సురక్షితమైన, స్థిరమైన మరియు అభివృద్ధి చెందుతున్న వాతావరణాన్ని అందించడం మరియు వారి మనసులలో మరియు హృదయాల్లో మాతృభూమి పట్ల ప్రేమను మరియు దానికోసం త్యాగాన్ని పెంపొందించడం అత్యంత ప్రాధాన్యత, గొప్ప లక్ష్యం మరియు దేశ భవిష్యత్తులో కీలకమైన పెట్టుబడిని పేర్కొన్నారు. మన చుట్టూ ఉన్న సవాలు ఉన్నప్పటికీ యుఏఈ తన పిల్లలను మానవత్వం, మంచితనం మరియు సహజీవనం అనే విలువలపై పెంచడం మరియు పెంపొందించడం కొనసాగిస్తుందని షేక్ మహమ్మద్ అన్నారు. ఇది రాబోయే తరాల భవిష్యత్తును రక్షించే మరియు అందరికీ పురోగతి మరియు స్థిరత్వాన్ని నిర్ధారించే మార్గమని అధ్యక్షుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాంతీయంగా నెలకొన్న పరిస్థితి కారణంగా ఏప్రిల్ 17, 19 తేదీల్లో జెడ్డా కార్నిజ్ సర్క్యూట్లో జరగాల్సిన సౌదీ అరేబియా గ్రాండ్ ఫిక్స్ 5వ రౌండ్ వాయిదా వేసినట్లు సౌదీ క్రీడా మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్ ఫైసల్ ధృవీకరించారు. అంతకుముందు ఏప్రిల్లో జరగాల్సిన బహ్రెయిన్ గ్రాండ్ ఫిక్స్ మరియు సౌదీ అరేబియా గ్రాండ్ ఫిక్స్ ఫార్ములా 2, ఫార్ములా 3 మరియు F1 అకాడమీ రేసులను వాయిదా వేసినట్లు ఫెడరేషన్ ఇంటర్నేషనల్, డిఎల్ ఆటోమొబైల్ మరియు ఫార్ములా 1 ప్రకటించాయి. ప్రత్యామ్నాయాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఏప్రిల్లో రేసులు నిర్వహించబడమని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు మరియు క్రీడా అభిమానులకు సౌదీ అరేబియా విశ్వసనీయమైన మరియు ఇష్టపడే గమ్యస్థానంగా ఉంటుందని ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.